తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్ సిటీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. సరికొత్త ఎత్తులు, పై ఎత్తులతో పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దగ్గరవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో విజయమే లక్ష్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పావులు కదుపుతున్నారు. ఇటీవలే పాత బస్తీలో మెట్రో రైలు పనుల శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ లోక్సభ నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్ పార్టీ ఈసారి కూడా 100% తమదే విజయమని ధీమాతో ఉన్న ఇటు బీజేపీని, అటు ఎంబీటీ పార్టీలను ఎదుర్కొనేందుకు ఓవైసీ కొత్త ఎత్తుగడలను బారుస్తున్నారు. విరించి హాస్పిటల్స్ చైర్మన్ మాధవిలతకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ టికెట్ ఇవ్వడంతో మజ్లిస్ పార్టీ అప్రమత్తమైంది. దీనికి పాత బస్తీ ఫలక్నామాలో సీఎం శంకుస్థాపన వేదికపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీతో ఎడమొహం పెడమొహంగా ఉన్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు దోస్తానా కోసం తన స్వరం మార్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఫలక్నామాలోని బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మొండివాడు, ఆయన మొండితనమే ఆయన ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను నా పార్టీ వాళ్ళు తలతిక్కలోలం అయినప్పటికీ మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హాయిగా నడిపేందుకు మేము పూర్తిగా సహకరిస్తామంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఎంబీటీ పార్టీలను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్తో మజ్లిస్ దోస్తీ చేయనుందా? అటు ఎంబీటీతో పాటు ఇటు బీజేపీ అభ్యర్థిని ఎన్నికల బరిలో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవటమే రాజకీయంగా కలిసి వస్తుంది అని భావించిన మజ్లిస్ పార్టీ అధినేత ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.